షలోం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము. 1 Corinthians chapter 10 verse 13. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరేదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగచేయును. No temptation has overtaken you except what is common to mankind, and God is faithful. He will not let you be tempted beyond what you can bear, but when you are tempted, He will also provide a way out so that you can endure it. మనమంతా ఏదో ఒక సమయంలో శోధనలు ఎదుర్కొంటాం. అయితే వాటిని ఎదుర్కోటానికి సంసిద్ధంగా లేనప్పుడు లేదా మనం ఊహించని ఎక్స్పెక్ట్ చేయని పద్ధతిలో శోధన వస్తే ఇక ఎటూ తోచక నలిగిపోతుంటాం. అయితే శోధనలు తప్పించుకునే మార్గమును కూడా దేవుడు మన ముందుంచుతారు. నిస్సహాయులుగాను ఒంటరిగాను దేవుడు మనలను వదిలివేయరు. కానీ దేవుని మాటను వినటానికి మనం సంసిద్ధంగా ఉండాలి. ఆయన చిత్తము మన పట్ల నెరవేర్చబడులాగున దేవునిపై పూర్తిగా ఆధారపడితే మన ముందర ఉన్న ప్రతి వంకర త్రోవను సరళము చేసి ఎడార్లలో నీటిని ప్రవహింపజేస్తారు. రాజమార్గములు మనకు సిద్ధపరుస్తారు. హల్లెలూయా. దేవా, మా ముందున్న ఛాలెంజెస్ని ఏ విధంగా ఎదుర్కోవాలో మాకు జ్ఞానంను అనుగ్రహించండి. అన్నిటికీ మించి మీ యొక్క సన్నిధి నిరంతరం మాతోనే ఉందనే సత్యమును గ్రహించగలిగిన కృపను అనుగ్రహించమని యేసు నామంలో వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్.